తన మీద వచ్చిన జాతక దోషాలని నమ్మొద్దు అని ఇంటి వాళ్ళు అందరూ ముందు చెప్తూ ఉంటుంది. పంతులు గారు చెప్పింది మీరు నమ్మొద్దు. ఎవరి కావాలో నేను దూరం చేయడానికి చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. లీలావతి చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు కూడా కుటుంబం కోసమే నిన్ను దూరం చేసుకున్నాను. మళ్ళీ అదే సమయం వస్తుంది అని అనుకోలేదు అని బాధగా చెప్తూ ఉంటుంది. కుటుంబం క్షేమం కోసం తన కంటి పాపని, కూతుర్ని దూరం చేసుకోవాలనడానికి నేను నిర్ణయం తీసుకుంటున్నాము. నిన్ను బయటికి పంపాలైనా సరే నిద్రనే తెలిసి దామిని అమ్మ కళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, నాన్న మళ్ళీ అనాథ చేయకమ్మా, నేను ఆ తప్పు చేయలేదు అని చాలా దారుణంగా బ్రతిమలాడుతూ ఉంటుంది. గౌతమ్ మరియు రోహిత్‌లానే కూడా హెల్ప్ అడుగుతూ ఉంటుంది. కానీ ఎవ్వరు ఏం చేయలేను స్థితిలో ఉంటారు. లీలావతి దామినిని చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఏదో ఒక పెద్ద గృహంతా జరిగే ముందు నిన్ను పంపక తప్పదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దామినిని బయటికి పంపిస్తున్నప్పుడు శరణ్య వచ్చి అక్క ఒక నిమిషం ఆగు అని ఆపుతుంది. దామినిని ఎక్కడికి పంపించొద్దు. అందరం ఉంది కూడా మళ్ళీ తనని అనాథగా రోడ్ మీద వదిలేయలేము అని శరణ్య గట్టిగా చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.